నేను ఇంత సంఘానికి ఇంత డబ్బు ఇచ్చాను కదా, నేను దశమ భాగాలు ఇచ్చానని ఎంతో విర్రవీగుచు అక్కడ ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. దేవుడు ప్రార్థన వింటాడా? దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడా? పడిపోయిన వారిని మనం చూస్తాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి మనము ఈ అధ్యాయం అంతా మనం చూసుకున్నట్లయితే అక్కడ ఎవరు కనపడతారండి? బెల్షెజరు అను ఒక అధిపతి మనకు కనపడుతున్నాడు. ఆయన ఎటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, ఎటువంటి క్రియ కలిగినటువంటి వాడు, ఎటువంటి రాజు కదా, సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి వాడిగా ఉంటున్నాడని మనం చూస్తున్నాం. ఇక్కడ మొదటి అధ్యాయము 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ మనము ఒక రాజును మనము చూస్తున్నాం, బెల్షెజరు. ఇతను ఎవరి కుమారుడు? నెబుకద్నెజరు యొక్క కుమారుడు. ఈయన రాజ్యమును ఏలుచు, ఆయన పరిపాలించుచు ఉండగా ఆయన ఇష్టం వచ్చినట్లు చేసేవాడు కదా, ఇష్టం వచ్చినట్లు ఆ ప్రజలను హింసించేవాడు, ఇష్టం వచ్చినట్లు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన అధికారాన్ని చూపించేవాడు. అటువంటి బెల్షెజరు ఒక దినాన దేవుని యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఉపకరణములు, అనగా అక్కడ ఉన్నటువంటి పాత్రలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఆ బల్ల యొద్ద ఉంటున్నటువంటి పాత్రలను తీసుకువచ్చి వాటిలో ద్రాక్షరసం పోసి అక్కడ అనేకులను కదా, అక్కడ ఉన్నటువంటి సైన్యాధికారులందరినీ, కుటుంబాన్ని పిలుచుకొని అక్కడ ఒక పార్టీ చేసుకున్నట్లు మనం చూస్తున్నాం. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇది దేవునికి విరుద్ధమైనటువంటి కార్యము కదా. దేవుని మందిరంలో ఉండవలసినటువంటి ఉపకరణములు, ఆ వస్తువులు, విలువైనటువంటి ఆ వస్తువులను ఏమి చేస్తున్నాడో తెలుసా? వాటిల్లో ద్రాక్షరసము పోసి కదా, అన్య దేవతలను వారు తయారు చేసుకున్నటువంటి అన్య దేవతలను తెచ్చి వాటిని స్తుతించుచు, ఆరాధించుచు అక్కడ స్తుతిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క కోపము అక్కడ ఉన్నట్లు మనం చూస్తున్నాం. అక్కడ మానవ శరీరము కలిగినటువంటి ఆ హస్తము కదా అక్కడ వ్రాయబడుచున్నట్లు మనం చూస్తున్నాం. అది గమనించినటువంటి బెల్షెజరు భయముతో వణికిపోయాడు కదా. ఎటువంటి ధనవంతుడైనా, ఎటువంటి రాజు అయినా, ఎటువంటి అధికారం కలిగిన వాడైనా కూడా అక్కడ కనపడినటువంటి ఆ అక్షరాలు చూసి భయముతో వణికినట్లు మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా కదా, దేవునికి చెందవలసినటువంటి ఆ ధూప కదా, ఆ ధూపము కానివ్వండి, ఆ ధూపార్తులు కానివ్వండి, దేవుని సన్నిధిలో ఉంచబడాలి. అవి పవిత్రంగానే ఉంచబడాలి, కానీ అవి అపవిత్ర పరచకూడదు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన, తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని, తనకున్నటువంటి ఆస్తి పాస్తులు వాటన్నిటిని అడ్డం పెట్టుకొని అతడు ఎవరిని లెక్క చేయకుండా ఆ పాత్రలు తీసుకొచ్చి వాటి నుండి త్రాగుచు ఉన్నప్పుడు ఒక గోడకు మనిషిని హస్తము కలిగినటువంటి హస్తము అక్కడ రాయుచున్నట్లు మనం చూస్తున్నాం. అదే రీతిగా ఆయన బెల్షెజరు ఆ రాస్తున్నప్పుడు ఆయన భయముతో వణికినట్లు మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గారడి విద్య కలిగిన వారు కదా, అనేకమైనటువంటి ప్రావీణ్యం కలిగినటువంటి వారిని పిలుచుకొచ్చి ఇది ఏంది అని చెప్పమని అక్కడ అడిగినట్లు మనం చూస్తున్నాం. అయితే ప్రేమైన దేవుని కుమారుడు కుమార్తె వాళ్ళు చెప్పలేకపోయిరి కదా. ఆ వ్రాత ఏంటో, అక్కడ ఉన్నటువంటి ఆ ఉత్తేజం ఏంటో, అక్కడ ఉన్నటువంటి ఆ అక్షరాలు ఏంటో వారు తెలుసుకోలేకపోయారు. అయితే తన భార్య అయినటువంటి రాణి అంటుంది, అయ్యా నీ తండ్రి హయాములో ఉన్నటువంటి దానియేలు ఇక్కడ ఉన్నాడు, దానియేలు ప్రవక్త ఉన్నాడు, అభిషేకం పొందినటువంటి వాడున్నాడు, దేవుని యొద్ద భయము కలిగినటువంటి వాడున్నాడు, ఆయన ప్రతిదీ చెప్పగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు దానియేలు ఉన్నాడు, ఆయన్ని పిలవనంపండి. దానియేలును పిలిచినప్పుడు దానియేలు ఒకటే ఒక మాట అన్నాడు కదా. ఇక్కడ 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుంటే, రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి యగు నెబుకద్నెజరుకు ఇచ్చెను.
దేవుడు అతని కట్టి మహర్దశనిచ్చినందున తానెవరిని చంపగోరనో కదా వారిని చంపాను, ఎవరిని రక్షింపగోరనో వారిని రక్షింపను, ఎవరిని హెచ్చింపగోరనో వారిని హెచ్చించను, ఎవరిని పడవేయగోరనో వారిని పడవేశను. కాబట్టి సకల రాష్ట్రములు జనములను ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడచ్చు, అతని ఎదుట వణుకుచు ఉండిరి. అక్కడ జరిగినటువంటి సంఘటన, తండ్రి హయాములు జరిగినటువంటి సంఘటన అక్కడ బెల్షెజరుకు వివరిస్తున్నాడు. ఆయన రాజ్యమును అడ్డం పెట్టుకొని, ఆయన యొక్క అధికారమును అడ్డం పెట్టుకొని ఎవరిని చంపాలో వారిని చంపాడు, ఎవరిని హెచ్చించాలో వారిని హెచ్చించాడు, ఎవరిని కదా రాజ్యం నుండి తోలివేయాలో, ఎవరిని చంపాలో వారిని చంపి కదా దేవుని యొక్క దృష్టికి అయోగ్యుడిగా ఉన్నట్లు మనము చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఆయన యొక్క పరిపాలనలో జనులు కదా భయపడుచు వణుకుచు ఉన్నారు కదా. అటువంటి ఆ రాజ్య పరిపాలన చేసినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు కూడా మనము చూస్తున్నాం కదా. మన దేశము కావచ్చు, అనేక దేశాలు కావచ్చు, చైనా కావచ్చు, ఉత్తర కొరియా కావచ్చు, వారి యొక్క హస్తాలలో కదా వారి యొక్క చేతుల అడ్డము అధికారాన్ని అడ్డం పెట్టుకొని పరిపాలిస్తున్న వారు ఎందరో చూస్తున్నాం కదా. వారికి ఎదురు తిరిగితే చంపేవారు, వారిని ఏదైనా మాట్లాడితే విరుద్ధంగా మాట్లాడితే చంపి వాళ్ళని పడివేసేవారు ఉత్తర కొరియాలో మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రధానమంత్రి కానివ్వండి, అటువంటి గుణలక్షణాలు గర్వము కలిగినటువంటి వారు అనేకులను మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ నెబుకద్నెజరుకు జరిగినటువంటి ఆ సంఘటనను ఆ బెల్షెజరుకు దానియేలు వివరిస్తున్నాడు. అటువంటి గుణము కలిగినటువంటి వాడు, అటువంటి గుణలక్షణాలు కలిగినటువంటి వాడు, అహంకారముతో నిండినటువంటి వాడు, అహంభావము కలిగినటువంటి వాడు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నటువంటి నీ తండ్రి కదా నెబుకద్నెజరు జ్ఞాపకం చేసుకుంటే, నెబుకద్నెజరు ఏం చేశాడు అక్కడ మనం చూద్దాం కదా. అక్కడ 20 వచనాన్ని మనం చదువుకుంటే, అయితే అతడు మనస్సును అతిశయించి బలత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనక దేవుడు అతనిని ప్రభుత్వమును అతని వద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎప్పుడైతే అహంకారము కలిగి నీవు నడుచుకుంటావో, ఎప్పుడైతే తగ్గింపు జీవితం నీ కాడ లేకుండా నీవు నడుచుకుంటావో, నీలో ఉన్నటువంటి నీకున్నటువంటి ఘనతను దేవుడు తీసివేస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని కుమారుడ కుమార్తె, మనము దేవుని సన్నిధిలో తగ్గించబడాలి, అప్పుడు మనము హెచ్చింపబడతాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అక్కడ ఒక ప్రార్థన మనము చూస్తున్నాం లూకా సువార్తలో. అక్కడ సుంకరి ధనవంతుని ప్రార్థన మనం చూస్తుంటే, ధనవంతుడు ఏమి చేస్తున్నాడు? ప్రార్థన నిలబడి కదా గంభీరంగా, నేను ఇలా చేశాను, నేను ఎన్నో దానాలు చేశాను, ఎంతో పేదవారిని నేను ఎంతో సహాయం చేశాను, ఎందరికో నేను డబ్బులు ఇచ్చాను, సంఘాలకు నేను డబ్బులు ఇచ్చాను కదా, ఎంతో నేను చేశానని అక్కడ గొప్పగా ఒక గర్వంతో ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థనలో ఏముంది? గర్వం ఉంది. ఆ ప్రార్థనలో అహంకారం ఉంది. ఆ ప్రార్థనలో కదా మంచి అనేది లేదు. దేవునికి అనుసారమైనటువంటి ప్రార్థన, తగ్గింపు ప్రార్థన అక్కడ లేదని మనము చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా కదా, నేను ఇంత సంఘానికి ఇంత డబ్బు ఇచ్చాను కదా, నేను దశమ భాగాలు ఇచ్చానని ఎంతో విర్రవీగుచు అక్కడ ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. దేవుడి ప్రార్థన, ఆ ప్రార్థన వింటాడా? దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడా? కదా, అక్కడ చేసినటువంటి సుంకరి చేసినటువంటి ప్రార్థన, అయ్యా నేను నిలబడటానికి, నీ మందిరంలో రావటానికి నేను అర్హుని కాదు, ప్రభువా నన్ను క్షమించు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించమన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును కాక. దీన మనస్సు కలిగి మనకున్నటువంటి సమస్తాన్ని, మనకున్నటువంటి ప్రతిదీ విడిచిపెట్టి దేవుని మందిరంలో మనము సమర్పించుకొని, దీనుడిగా మనము సమర్పించుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లు దేవుడి ప్రార్థన మనల్ని ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే అక్కడ బెల్షెజరుకి కదా, అక్కడ నెబుకద్నెజరు చేసినటువంటి అనేకమైనటువంటి ఘోరములను అక్కడ చూపిస్తూ అతన్ని హెచ్చరిస్తున్నట్లు మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రము. ఈ దినము కూడా దైవ సేవకులు, దేవుని పాస్టర్లు కదా కొందరిని హెచ్చరిస్తూ ఉంటాం. మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు
దేవుని మాటను మనము త్రోసివేస్తూ ఉంటాం. అటువంటి వారికి శ్రమ తప్పదండి కదా. శ్రమ ఖచ్చితంగా శ్రమ అనుభవించాలి. దేవుని మాటలు, దేవుని యొక్క దాసుల మాటలు మనం విన్నట్లయితే కదా మనము క్రమముగా మనం ముందుకు సాగిపోతాం. దేవునిలో మనం అభివృద్ధి చెందుతాం. అక్కడ ముందు మనం చదివితే, అక్కడ 21వ వచనము చదివితే, అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములు ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయచు ఆకాశపు మంచు చేత తడిసెను శరీరము గలవాడాయను. దేవునికి స్తోత్రము. దేవునికి విరుద్ధముగా నీవు పాపము చేసినట్లయితే, దేవునికి విరుద్ధముగా, దేవుని సన్నిధికి విరుద్ధముగా, దేవుని సంఘానికి విరుద్ధముగా నీవు పాపం చేసినట్లయితే దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క శ్రమ తప్పదు. ప్రియమైన దేవుని కుమారుడు కుమార్తె, అక్కడ నెబుకద్నెజరు మనము చూసినట్లయితే పశువుల వలె కదా గడ్డి తిన్నట్లు మనము చూస్తున్నాం. ఎందుకట్లా అటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకంటే అటువంటి రాజు స్థాయి నుండి ఎందుకు పడిపోయిన స్థితి వచ్చింది? మనము గమనించినట్లయితే అక్కడ అహంకారము, గర్వముతో కూడినటువంటి ఆ స్థితి అతనిలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. అదే కూడా బెల్షెజరు కూడా అదే కంటిన్యూ చేస్తూ, అదే అహంకారము కలిగినటువంటి వాడై అక్కడ చేస్తూ ఉండగా కదా ప్రభు సన్నిధిలో ఉండవలసినటువంటి ఆ ఉపకరణములు కానివ్వండి, ఆ ద్రాక్షరసము కానివ్వండి, ఆ బల్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువును కూడా అపవిత్రపరిచి దేవునికి విరుద్ధమైనటువంటి పాపం చేసినట్లు మనం చేస్తున్నాం. అందుకే దానియేలు అంటాడు, ఈ భావము చెప్పినప్పుడు అక్కడ బెల్షెజరు ఒక ప్రకటన చేశాడు, ఈ భావము చెప్పినట్లయితే మీకు బంగారమును, ఒక అధికారమును, అది దేశంలో 3వ అధికారముగా నేను నియమిస్తాను అన్నప్పుడు అవన్నీ దానియేలు కోరుకోలేదండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అవి నీ దగ్గర ఉంచుకో కదా. ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడో చూడండి. అవి నీ దగ్గర ఉంచుకో అని సమాధానం చెప్పినట్లు మనం చూస్తున్నాం కదా. అక్కడ వ్రాయబడినటువంటి మాట భయంకరమైనటువంటి మాట వ్రాయబడింది. మనము 25వ వచనములో కదా మనము చూస్తే 24వ వచనము, కావున ఆయన ఎదుట ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకేల్ ఉపార్సిస్ కదా. ఇక్కడ దాని యొక్క భావాన్ని కూడా 25వ వచనములో మనము తెలుసుకుందామండి. ఈ వాక్యం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువ కనపడితివి. పెరేస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీయులకు ఇవ్వబడెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అక్కడ బెల్షెజరు పని అయిపోయిందండి. ఆయన ప్రభుత్వ విషయంలో దేవుడు కోపగించుకున్నాడు. దేవునికి అయిష్టమైనటువంటి కార్యము చేశాడు కాబట్టి దేవుడు అతని ప్రభుత్వాన్ని తీసివేసినట్లు ఆయన యొక్క లెక్కను చూసినట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని కుమారుడు కుమార్తె, ఈ దినము మనము కూడా దేవుని యొక్క దృష్టిలో ఎలా ఉన్నాం? మన లెక్క ఎలా ఉంది? దేవుని దృష్టిలో మనము అయోగ్యముగా ఉన్నామా కదా, యోగ్యముగా ఉన్నామా? ఒక్కసారి మనము దాన్ని తెలుసుకునే వారముగా ఉండాలి. అందుకే దేవుడు అక్కడ ఉన్నటువంటి బెల్షెజరు యొక్క ప్రభుత్వాన్ని తీసివేయబోతున్నాడని దానియేలుతో చెప్పినటువంటి ఆ మాటలు మనం చూస్తున్నాం. ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాను. టెకేలనగా ఆయన నిన్ను త్రాసులో చూడగా నీవు తక్కువగా కనపడుతీవి కదా. దేవుడు ఆయన జల్లిస్తున్నాడండి కదా ఈ లోకాన్ని. ఆయన చాట ఆయన చేతిలో ఉందంట. ఆయన ఎప్పుడైతే జల్లిస్తాడో కదా, మనము పల్లెటూరులో మనము చూస్తున్నాం, ఒక కళ్ళము జరుగుచున్నప్పుడు అక్కడ ఒక చాట ఉంటుంది. ఆ చాటలో తీసుకొని ఆ ధాన్యాన్ని తీసుకొని జల్లిస్తూ ఉండగా కదా గట్టి గింజలు మాత్రమే ఆ చాటలో ఉంచబడతాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అక్కడ తాలుగా కనపడినటువంటి అన్నీ కింద పడిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీవు నేను ఎలా కనపడుతున్నాం దేవుని దృష్టిలో? గట్టి గింజల వలె ఉన్నామా? మనం అర్థం చేసుకోవాలి, మనం ఆలోచించాలి, మనం పరీక్షించుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క దృష్టిలో మనం ఎలా ఉన్నాం? మన ఆలోచన, మన తలంపు, మన నడత ఎలా ఉందో మనము సరిచేసుకునే వారముగా
ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు. మనము తక్కువగా కనపడకూడదు త్రాసులో. హల్లెలూయా. దేవుని యొక్క త్రాసు మనము చూసినప్పుడు, దేవుని యొక్క యుగాంతంలో, ఆయన యొక్క రాకడలో మనమందరం ఎత్తబడాలి. ఆ త్రాసులో కూడా నీవు నేను మనమందరం ఎత్తబడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ త్రాసులో, ఆ తక్కెడలో మనం ఉండాలి. అప్పుడే ప్రభు దృష్టికి యోగ్యురాలుగా మనం కనపడతాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అదే రీతిగా మూడవది మనం చూస్తే పెరాస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇవ్వబడును. అక్కడ వారి చేతిలో రాజు హతుడయ్యాడని మనం చూస్తున్నాం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమారులారా, మనలో ఉన్నటువంటి అహంకారము, మనలో ఉన్నటువంటి గర్వాన్ని మనము తీసివేసే వారం ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక.